భోగి పండుగను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో సందడి నెలకొంది. వీటీ కాలనీలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ నివాసంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భోగి మంటను వెలిగించి సాంప్రదాయబద్ధంగా వేడుకలు ప్రారంభించారు. భోగి పండుగను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో సందడి నెలకొంది. వీటీ కాలనీలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ నివాసంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భోగి మంటను వెలిగించి సాంప్రదాయబద్ధంగా వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పట్టణ ప్రముఖులు, నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భోగి మంట చుట్టూ చేరి ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా బండారు ప్రసాద్ మాట్లాడుతూ పాత ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సంక్రాంతి వంటి పండుగలు ఐక్యతను, స్నేహ బంధాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాల విలువలు తెలియజేయడమే ఇలాంటి వేడుకల లక్ష్యమని తెలిపారు. భోగి వేడుకల్లో చిన్నారుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ దుస్తుల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, నాయకులకు, అధికారులకు బండారు ప్రసాద్ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు గుర్రం వెంకటేశ్వరులు, సాయి నాగార్జున రెడ్డి, సుబ్బారావు, సాంబయ్య, వెంకన్న, భీమార్జున్ రెడ్డి, శౌరయ్య, రాచకొండ గిరి, సోమయ్య, వెంకటరెడ్డి, బుర్ర నరేష్, నగేష్, సత్యం, బాలరాజు, గోపి, లింగయ్య మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అత్యంత వైభవంగా, ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ముఖ్యంగా రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి వారి పాడి పంటలు కూడా ఇంట్లోకి వచ్చి సుఖ సంతోషత ఉన్న పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాల పండుగ. మహిళలందరూ కూడా నెల రోజుల ముందు నుంచి కూడా రకరకాల ముగ్గులు, రంగుల వల్లి ఇంటి ముందు పెట్టి గొబ్బెమ్మలను పెట్టి పూజించుకునే పండుగ, ప్రకృతిని పూజించే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. ముఖ్యంగా భోగితోటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతాయి. మన యొక్క చెడు ఆలోచనలన్నీ కూడా భోగి మంటలలో వేసి మంచి ఆలోచనతోటి ముందుకు పోవాలనే పరమార్థం ఈ భోగి మంటలలో ఉన్నది. అతి పురాతనం నుంచి కూడా ఈ యొక్క పండుగ, ఈ యొక్క సంక్రాంతిలో మన యొక్క ప్రకృతిని ప్రేమించాలని, పశువులను ప్రేమించాలనే ఒక ఉద్దేశం ఈ పండుగలలో ఉన్నది. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, అదేవిధంగా ఎల్లుండి కనుమ నాడు మన గోసంపదను అంతా పూజించాలనే సదుద్దేశం మన యొక్క కల్చర్లో ఉన్నది. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా ఇలాంటి యొక్క గొప్ప సంస్కృతిని కొనసాగించాలని అత్యంత వైభవంగా ఈరోజు ఆంధ్రాలో జరుపుకుంటారు. అదేవిధంగా తెలంగాణలో కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం. మనం సంక్రాంతి పండుగ 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు మనం భోగి మంటలు
పొద్దునేమో భోగి మంటలు వేసుకుంటాం, మధ్యాహ్నం పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటాము, సాయంత్రం పిల్లలకి భోగి పనులు పోస్తాం. ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు ఎందుకు వేస్తామంటే మనం భోగి మంటలో చెడు అంతా వదిలేసి మంచిని స్వీకరించాలనేది భోగి మంట ప్రత్యేకత. ఆ భోగి మంట నుంచి వచ్చే వెచ్చదనము మనకి కుటుంబ సభ్యుల నుంచి, అన్నదమ్ముల నుంచి, ఎక్కువ పేరెంట్స్ నుంచి వస్తుంది కాబట్టి సో కలిసి ఫ్యామిలీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలనేది ఎప్పుడు సంస్కృతిగా చెప్తారు. మనము ఇంకా ముగ్గులు అందరు కజిన్స్ అందరం వచ్చి సెలబ్రేట్ చేసుకొని నైట్ అంతా ముగ్గులు వేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మంటలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకున్నందుకు మనకు అది కూడా సింబలైజెస్ కల్లాపు వల్ల జర్మ్స్ ఏం రావు ఆవు పేడతోటి అనేది. మనము గోమాతని మంచిగా పూజిస్తాం మన కల్చర్లో. సో గోమాతలతో కలిసి హరిదాసులు వస్తారు ఇప్పుడు భోగి మంటలు అన్నీ వేసుకొని చాలా సంతోషంగా భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము భోగి సెలబ్రేట్ చేసుకోవడానికి. భోగి అనేది పొద్దున్నే అంత భోగి మంట వేసుకొని అందరూ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలని చేస్తారు. మన నెగిటివ్ థాట్స్ అన్నీ వదిలేసి మన పాత వస్తువులన్నీ భోగి మంటలో వేస్తాము. కట్టెలు ఇంకా పాత వస్తువులు అవన్నిటిని రెన్యూ చేసుకోవడానికి ఇది. ఇంకా భోగి రోజు రైతులంతా ఇంద్రదేవుడికి పూజ చేస్తారు మంచి పంటలు పండాలని. మేము ఇక్కడ అంతా కజిన్స్ అందరం ఒక దగ్గర వచ్చి నిన్న కూడా ముగ్గులన్నీ వేసి అలా మంచి గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. చెప్పమ్మా భోగి మేమేం చేస్తాం చెప్పంతే. ఈ సంక్రాంతి నెల అంటేనే మాకు ప్రతిరోజు పండగ ఉంటుంది. ఈరోజు నేను మా బిడ్డ మా ఫస్ట్ నుంచి మా అత్తమ్మ మా మామయ్య నుంచి మాకు ఆవులు బర్రెలు ఉన్నాయి కాబట్టి కూడా లేచిన కానించి బర్రెల దగ్గర చేస్తాం. ముందు ఈ నెల మొత్తం కూడా చేస్తాం. ఈరోజు మా మధ్య గారు బాగా బయట కూడా ఇక్కడ బయట వాళ్ళకి ఎక్కువ ఆయన చేస్తుంటాడు కానీ ఆయన గురించి కూడా మేము ఇంకెక్కువ చేస్తున్నాం. అది వరకు మామూలుగా ఉండేది. ఆయన బయట తిరగడం వలన కూడా బయట కల్చర్ బాగా తెలుసు మాకు కూడా. సంక్రాంతి అంటే మాకు ఈ పక్కన అందరు కూడా మేమే బాగా చేస్తాం అనేది అందరు కూడా ఇక్కడ అందుకు కూడా వస్తారు. ఆవులు బర్రెలు ఉంటాయి కాబట్టి కూడా మా ఇంటికి వరి అందరు ఇట్లనే ఉండాలి. మేము మా పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఉండాలి. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి సందర్భంగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈరోజు భోగి మంటలు వేసి చీకట్లని ఇంకా చలిని ప్రాళదొరడానికి వేస్తాము. తర్వాత ముగ్గులు ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి రంగురంగుల ముగ్గులతోటి మన లైఫ్లో అన్ని హ్యాపీ కలర్ఫుల్ డేస్ అవ్వాలని చెప్పి వేసుకుంటాము. తర్వాత ఈవినింగ్ పిల్లలకి భోగి పండ్లు పోసి వాళ్ళకున్న బ్యాడ్ అనేది వెళ్ళి వాళ్ళకి అన్ని గుడ్ థింగ్స్ కావాలని చేసుకుంటాం. ఇంకా రేపు పొంగల్ కొత్తగా వచ్చిన పంటను నుంచి మనం పొంగల్ చేసుకొని అందరికీ పంచుకొని హ్యాపీగా ఉంటాం. తర్వాత కనుమ రోజు మనకున్న గో సంపదని వృద్ధిపరచుకోవడానికి వాటికి పూజ చేసి అలా జరుపుకుంటాం. యావత్తు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంపాదించుకుంటున్నటువంటి సంక్రాంతికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క బండారు ప్రసాద్ గారి యొక్క ఇంట్లో ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంబరాలకి మమ్మ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సంక్రాంతి సంబరాలు అని అంటే మాకు తెలిసినది ఏంటంటే ఇప్పటికల్లే మనకి పైరు పంటలు సమృద్ధిగా ఇంట్లోకి వచ్చేసి దేవుని కృప వలన అందరూ సంతోషంగా అక్క చెల్లెళ్ళు అన్నలు బావలు అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఈ యొక్క సంబరాలు కాబట్టి ప్రత్యేకంగా ఈ సంబరాలని మన ఇరువురు రాష్ట్రాలలో జరుపుకుంటున్నందుకు ప్రత్యేకంగా మరి దేవుడు వారిని ఆయుర్వేదాలతో చేయాలని చెప్పని కులాలకి మతాలకి అతీతముగా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క సంస్కృతిని కొనియాడటం అనేది గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సంబరాల్లో పాల్గొని అందరము సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. అందరికీ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.